తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త రాజకీయానికి తెరలేచింది. అభ్యర్థుల ఎంపికల్లో సీనియర్లు మార్క్ రాజకీయం కనిపిస్తోంది. ఖమ్మం స్థానం కోసం హైకమాండ్ పైన ఒత్తిడి కొనసాగింది. జిల్లాకు చెందిన 3 మంత్రులు లాబియింగ్ చేస్తున్నారు. చివరకు పొంగులేటి తన పంతం నెగ్గించుకున్నారు. బంధువుకు సీటు ఇప్పించుకున్నారు. ఆ కథ ఎలా సాగింది, ఏంటా విశేషాలు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఖమ్మం సీటు కోసం అనేక తర్జన భర్జనల తర్వాత కాంగ్రెస్ నాయకత్వం ఖమ్మం ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. ఖమ్మం ఎంపీ సీటు తమ వారికి ఇప్పించుకునేందుకు జిల్లాకు చెందిన 3 మంత్రులు పోటీ పడ్డారు. జిల్లాలో ఖమ్మం సామాజిక వర్గం బలంగా ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఆ సామాజిక వర్గం నేత రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని బట్టి విక్రమార్క ప్రతిపాదన చేశారు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తన కుమారుడు యుగంధర్ కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నాలు చేశారు. బీసీ నేత వి హనుమంతరావు కూడా ఈ సీటు కోసం ప్రయత్నించారు. ఈ సీటు వ్యవహారం శిరోభారంగా మారడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ బాధ్యతను అధిష్టానానికి అప్పగించారు. బట్టి విక్రమార్కతో పాటుగా రాష్ట్ర ముఖ్య నేతలు ఎంపీ రేణుకా చౌదరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని తీసుకున్న అధిష్టానం చివరికి రఘురామరెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ సమయంలోనూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన వియంకుడు మాజీ ఎంపీ రామసహాయం సురేంద్రరెడ్డి కుమారుడు రఘురామరెడ్డిని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించింది. ఖమ్మం సీటుకు రఘురామరెడ్డిని, కరీంనగర్ సీటుకు వెలిచాల రాజేంద్రరావును అభ్యర్థులుగా నిర్ణయించింది. అదేవిధంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉప ఎన్నికల అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును ప్రకటించింది. పొంగులేటి మంత్రాంగంలో భాగంగా మంత్రుల కుటుంబ సభ్యులకు సీటు కేటాయించవద్దన్న వాదన ముందుకు తీసుకురాకుండా తమ వియంకుడు రామసహాయం సురేంద్రరెడ్డి పేరును పొంగులేటి తెరపైకి తెచ్చారు. రఘురామరెడ్డి తండ్రి సురేంద్రరెడ్డి కాంగ్రెస్ నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. పొంగులేటి కాంగ్రెస్ లో చేరడం వెనుక సురేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి సురేంద్రరెడ్డి కారణంగా ఖమ్మంలో పలు శాసనసభ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగింది. ఈ సమీకరణలతో రఘురామరెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు స్పష్టమవుతుంది. కాగా ఖమ్మం సీటును రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే కరీంనగర్ను వెలుమలకు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. దీంతో ఖమ్మంలో గెలుపు మెజారిటీ పొంగులేటికి ప్రతిష్టాత్మకంగా మారబోతున్న నేపథ్యం ఇది. ఏది ఎలా ఉన్నా టికెట్ ఆశించిన బట్టి పొంగులేటి తన మంత్రాంగంతో ఉక్కిరి బిక్కిరి చేసి అధిష్టానాన్ని ఒప్పించి తన మాటే నెగ్గేలా చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తన కుటుంబానికి సీటు దక్కకపోవడంతో రాజకీయ వర్గాల్లో దీనిపై పెద్ద చర్చ సాగుతుంది. మొత్తానికి బట్టికి ఇది పెద్ద షాక్ మరి.